కాన్సెప్ట్స్‌లో చాలా స్టిక్కీగా ఫస్ట్ అది వాళ్ళు ప్రెస్ చేసినప్పుడు మీరు స్టేట్ విషయంలో కూడా కొద్దిగా వెనక్కి ముందుకి హ్మ్. అవునవును. జనరల్‌గా ఎప్పుడు కూడా నావిగేషన్‌లో ఏదన్నా పాస్ చేసినప్పుడు ఆ పారామీటర్‌ని క్వెరీ పారామీటర్ ద్వారా గెట్ చేసుకొని దాన్ని ప్రింట్ చేయొచ్చు లేదా దాన్ని తీసుకెళ్ళి ఏదైనా స్టేట్‌లో పెట్టుకొని అప్డేట్ చేయొచ్చు కానీ డైరెక్ట్‌గా ఆ పారామీటర్‌ని ఎప్పుడు మనం అప్డేట్ చేయలేము క్వెరీ పారామీటర్. సో కొన్ని ఎలా అంటే మీరు చాలా స్ట్రిక్ట్‌గా ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ప్రాప్స్ అడిగినప్పుడు మీరు కొన్ని హిట్ పాయింట్స్ నేను జస్ట్ ఊరక రాస్తాను చూడండి. స్టేట్ ప్రాప్స్ కి స్టేట్ కి డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్రాప్స్ లో చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అనే వర్డ్ టెక్నికల్ గా వాడండి. సో ప్రాప్స్ అంటే ఏంటంటే ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే మనకి మీనింగ్ తెలుసు కదా, ఒక రేడియో వాల్యూమ్ ని మనము సౌండ్ అడ్జస్ట్ చేయగలిగే వాటిని ఏమంటామంటే మ్యూటబుల్ అంటాం. అంటే ఏదైతే మనం సౌండ్ ని అడ్జస్ట్ చేయకుండా ఫిక్స్డ్ గా ఉంటుందో వాటిని ఇమ్యూటబుల్ అంటాం. దట్ ఈస్ ద థింగ్ బేసిక్ గా. అంటే మోడిఫై చేయగలిగిన వాటినేమో మ్యూటబుల్ అంటాం. అంటే స్టేట్ ని మనం మోడిఫై చేయొచ్చు, ఆప్షన్ ఎప్పుడు కూడా మనం మోడిఫై చేయలేము. మనకి ఆ వర్డ్ లో మీనింగ్ పర్ఫెక్ట్ గా మనకి తెలిస్తే మనం fix అయిపోవచ్చు. ఎస్, ఇమ్యూటబుల్ అంటే మ్యూట్ చేయలేరు, సౌండ్ ని ఆపలేరు, సౌండ్ ని పెంచలేరు. దట్ ఈస్ ద ఇమ్యూటబుల్. దట్ ఈస్ కాల్డ్ ప్రాప్స్. స్టేట్ వీ కెన్ అప్డేట్ ద వాల్యూస్. వీ కెన్ అప్డేట్ ద వాల్యూస్. దట్స్ మీనింగ్ ఆఫ్ మ్యూటబుల్. మ్యూట్ చేయొచ్చు అని అర్థం. దట్ ఈస్ ద ఫస్ట్ డిఫరెన్స్ బాగా. రెండోది, ప్రాప్స్ అనేది స్టేట్ అనేది ఎప్పుడు కూడా లోకల్లీ స్కోపుల్లో వాడతాం. ప్రాప్స్ అనేది ఎందుకు వాడతాము? ఇది ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ టు ఎనీ 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 కాంపోనెంట్. ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ టు ఎనీ కాంపోనెంట్. ఎనీ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ కైనా పంపించవచ్చు. బట్ స్టేట్స్ అనేది ఎందుకు వాడతామంటే జనరల్ గా లోకల్లీ స్కోప్ కోసం వాడతాం. లోకల్లీ స్కోప్ కోసం వాడతాం అంటే ఆ ఫామ్ లోని ఆ కంట్రోల్ లోనే వాడుకోవడం కోసమే వాడతాం. సో ఇక్కడ ఏంటంటే మనం చైల్డ్ కాంపోనెంట్స్ కి డేటా పంపించగలం కానీ ప్రాప్స్ లో, బట్ కెనాట్ అప్డేట్. ఈ కెనాట్ అప్డేట్. బట్ ఇక్కడ ఏంటంటే వీ కెన్ రైటబుల్, రైట్ అండ్ రీడబుల్ రెండు కూడా చేయొచ్చు. రైట్ అండ్ సో రీడబుల్ చేయొచ్చు, రైటబుల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఏం చేయగలుగుతాం అంటే రైట్ అండ్ రీడ్ చేయొచ్చు, ఆల్సో అప్డేట్ చేసుకోవచ్చు. స్టేట్ ఎలా అప్డేట్ చేసుకోవచ్చు? అసింక్రనైజేషన్ లో అప్డేట్ చేసుకోవచ్చు. Asynchronous లో మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు అడగగలే స్టేట్ కి ప్రాబ్లం మీరు చాలా స్ట్రిక్ట్ గా నీట్ గా ఉండండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అది నెగిటివ్ కాంపోనెంట్స్ అయినా రియాక్టివ్ కాంపోనెంట్స్ అయినా షుడ్ నాట్ బి చేంజ్. ప్రాప్స్ ఆర్ ఇమ్యూటబుల్, స్టేట్స్ ఆర్ ఇమ్యూటబుల్. సో స్టేట్స్ ఆర్ ఇమ్యూటబుల్ అంటే మనం చేంజ్ చేసుకోగల కెపాసిటీ ఉంటుంది. ప్రాప్స్ లో ఎటువంటి అప్డేట్స్ మనం చేయలేము. దట్స్ ఫస్ట్ పాయింట్. ప్రాప్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే హైరార్చికల్ లెవెల్లో డేటాని వన్ కాంపోనెంట్ నుంచి అనదర్ కాంపోనెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి వాడతాం కానీ అప్డేట్ చేయడానికి. సో వన్ వే ప్రాసెస్ గానే జరుగుతుంటుంది డేటా ట్రాన్స్మిషన్ అనేది. స్టేట్ లో ఏంటంటే లోకల్ గా ఏదన్నా వాల్యూస్ ని అప్డేట్ చేసుకోవడానికి స్టేట్స్ లోకల్ స్టేట్ పర్పస్ అంటే లోకల్లీ స్కోప్ కోసం. ఇది గ్లోబల్ గా స్కోప్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మనము ప్రాప్స్ కింద ఆ స్టేట్ మెథడ్ ని, ఆ స్టేట్ యొక్క ఇన్పుట్ ని రెండింటిని ఇంకొక కాంపోనెంట్ లో ఉంచుకొని అక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. మీకు దాని ఎగ్జాంపుల్ నేను చెప్తాను అది ఎలా చేస్తామని. ముందు థియరిటికల్ డిస్కస్ చేసి దాన్ని ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఓ స్క్రీన్ షేర్ చేయలేదా? సారీ. సో దిస్ ఇస్ ద నేను నోట్స్ మీకు మళ్ళీ పంపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ప్రాప్ డ్రిల్లింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. అది కూడా స్ట్రిక్ట్ గా ఉండండి. కాంపోనెంట్
డేటా ట్రాన్స్మిట్ చేసేదాన్ని ప్రాపర్లింగ్ అంట. ఆ ప్రాపర్లింగ్ అవాయిడ్ చేయడం కోసం మనం వాడే ఏపీఐ కంటెక్స్ట్ ఏపీఐ అంటాం. ఇది ఎలా క్రియేట్ చేస్తామంటే కాన్స్టెంట్ కంటెక్స్ట్ ఏపీఐ ఈజ్ ఈక్వల్ టు రియాక్ట్ డాట్ క్రియేట్ కంటెక్స్ట్. క్రియేట్ కంటెక్స్ట్ అంటే ఏమైందంటే ఆటోమేటిక్ గా ఈ కంటెక్స్ట్ ఏపీఐకి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. అది దాంట్లో మనం మెమరీలో స్టోర్ చేసుకొని అప్డేట్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడు దీన్ని వాడతారంటే గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ పర్పస్, హై స్కేలబుల్ కాకుండా మీడియం స్కేలబుల్ అప్లికేషన్స్ లో వాడతాం. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎర్రర్ బౌండరీస్ వాడారా అని అడుగుతారు. ఇది ఎర్రర్ బౌండరీస్ అంటారు. ఎర్రర్ బౌండరీస్ అంటే దిస్ ఈజ్ నాట్ ఏ బిల్ట్ ఇన్ కాంపోనెంట్ కాదు. అది మనం ఒక కాంపోనెంట్ బిల్డ్ చేసుకొని దాని పేరు ఎర్రర్ బౌండరీ. సో ఒక యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్ ఏం చేస్తామంటే ఏ కాంపోనెంట్స్ అయితే ర్యాపబుల్ అయి ఉండాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాప్ డాట్ జేఎస్ లో యాప్ అనే కాంపోనెంట్ ఇండెక్స్ లో కాల్ చేస్తున్నాను. అంతే కదా, మనం యాప్ డాట్ జేఎస్ అనే కాంపోనెంట్ కాల్ చేస్తాము, ఇండెక్స్ లో కాల్ చేస్తాము. ఆ ఇండెక్స్ లో యాప్ అనే కాంపోనెంట్ ని కాల్ చేసేదాన్ని ఎర్రర్ బౌండరీ అనే ఒక కాంపోనెంట్ లో కనుక మనం ర్యాప్ చేసామంటే ఆ ఎంటైర్ లైఫ్ సైకిల్ అంటే ఆ ట్రీ మొత్తంలో ఎక్కడ ఎర్రర్ రేజ్ అయినా కానీ ఈ ఎర్రర్ బౌండరీ అనే కాంపోనెంట్ క్యాచ్ చేసి దాని యొక్క ఎక్సెప్షన్ ని మనకి మేనేజ్ కోసం ఉపయోగపడతాయి. ఎర్రర్ బౌండరీ అంటే ఒక ప్రీ డిఫైన్డ్ ఎర్రర్స్ మనం షో చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాం. ఆ కాంపోనెంట్ పేరు ఏం పెట్టుకుంటామంటే ఎర్రర్ బౌండరీ పెట్టుకుంటాం. ఈ క్యాపిటల్ పెడతాం, బి క్యాపిటల్. ఈ ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఈ కాంపోనెంట్ ని తీసుకెళ్లి ఏ కాంపోనెంట్ యొక్క ట్రీలో ఎర్రర్ బౌండరీస్ క్యాచ్ చేయాలనుకుంటామో అక్కడ ఆ కాంపోనెంట్ ని దీంట్లోకి ర్యాప్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్ పేరు వచ్చేసి ఎర్రర్. సో ఇక్కడ ఎర్రర్ బౌండరీ అనే ఒక కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ నేను దీంట్లో యాప్ అనే కాంపోనెంట్ కనుక ర్యాప్ చేశానంటే ఇట్స్ మీన్గా ఈ యాప్ కాంపోనెంట్ లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నా కానీ అన్ని కాంపోనెంట్స్ లో రేసింగ్ ఎర్రర్ ని ఈ ఎర్రర్ బౌండరీకి పాస్ చేసి ఆ ఎర్రర్ బౌండరీలో మనం ఒక లాజిక్ రాసుకొని లాజిక్ ఆ ఎర్రర్ ని ప్రింట్ చేయొచ్చు. ఆ ఎర్రర్ ని ప్రింట్ చేయొచ్చు. ఎక్కడ ప్రింట్ చేస్తామంటే ఆ ఎర్రర్ బౌండరీ క్లాస్ ఎక్కడైతే మనం రాస్తున్నామో దాంట్లో రిటర్న్ స్టేట్మెంట్ లో ప్రాప్స్ యొక్క చిల్డ్రన్ లో ప్రింట్ చేయమని చెప్పంటాం. అంటే ఎక్కడైతే మనకి ఆ ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్ ఎక్సెప్షన్ రిలీజ్ అవుతుందో ఆ కాంపోనెంట్ లోపల చైల్డ్ కింద ప్రింట్ అవుతుంటాం. అంటే అక్కడ కిందే ప్రింట్. సో కాబట్టి ఎర్రర్ బౌండరీస్ ఎందుకు వాడతామంటే కస్టమైజేషన్ ఆఫ్ ఎర్రర్స్. గ్లోబల్ గా ఎంటైర్ కాంపోనెంట్ ట్రీ మొత్తాన్ని ఒక ఎర్రర్ బౌండరీ ద్వారా రెగ్యులేట్ చేయడం. అంటే ప్రతి చోట మనం ఎక్సెప్షన్స్ రాయకుండా ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని ఆ కాంపోనెంట్ కి ఏ ట్రీ కాంపోనెంట్ అయితే మనకి టాప్ లెవెల్ కాంపోనెంట్ ని ర్యాప్ చేస్తాం ఆ కాంపోనెంట్ ట్రీలో ఉన్న అన్ని కాంపోనెంట్స్ కూడా ఆ ఎర్రర్ బౌండరీకి కాబట్టి we catch the error and return to the child of that. ఎక్కడైతే ఎర్రర్ రేజ్ అవుతుందో ఏ కాంపోనెంట్ అయితే ఎర్రర్ రేజ్ అవుతుందో ఆ కాంపోనెంట్ కిందే చైల్డ్ కింద మళ్ళీ దానికోసం మనం స్పెషల్ గా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆర్ యూ యూజింగ్ ద ఎర్రర్ బౌండరీ క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతాడంటే హౌ కెన్ యూ హ్యాండిల్ ద ఎక్సెప్షన్స్ అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలంటే మనం వీ కెన్ యూజ్ ద ఎర్రర్ బౌండరీ. Is it a predefined component? No, it's a customized component. We are making that component, but we are maintaining the naming conventions error boundary. Because of everybody will use that. Easy to identify. Error boundary. The component name should be error boundary. Where you want to trace the errors, that root component must be wrap of the error boundary. మీరు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ కాంపోనెంట్, యాప్ లో నాకు ఆ డాష్ బోర్డ్ కి సంబంధించిన ఒక ఛానల్ ఉంది,
ఇంకొకటి ఫ్రంట్ పేజ్కి సంబంధించిన ఇంకొక ఛానల్. అథెంటికేట్ అయితేనేమో డాష్ బోర్డ్లోకి వెళ్తాను, అథెంటికేట్ కాకపోతేనేమో ఫ్రంట్ పేజ్లోకి వస్తాను. లైక్ అనుకోండి, నేను అథెంటికేట్ అయ్యి లోపలికి వెళ్ళిన పేజెసే ర్యాప్ చేయాలి. అంటే వాటిలో ఎర్రర్సే నేను చెక్ చేసుకోవాలి. నాకు మెయిన్ పేజ్లో ఎర్రర్స్ ఏముంటుంది, స్టాటిక్ కంటెంట్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ఆ డాష్ బోర్డ్ కాంపోనెంట్ ని ఎర్రర్ బౌండరీలోకి ర్యాప్ చేస్తాం. అర్థమైందా? అప్పుడు ఏమైంది, ఆ డాష్ బోర్డ్ కాంపోనెంట్ ట్రీ లెవెల్లో ఏమేమి కాంపోనెంట్స్ అయితే చైల్డ్స్ కింద ఉంటాయో వాటిలో రేజ్ అయిన ఎక్సెప్షన్స్ ని ఈ ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్ హ్యాండిలింగ్ చేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అందుకని ఏమంటాము, విచ్ టాప్ లెవెల్ కాంపోనెంట్ వి వాంట్ టు మేనేజ్ ద ఎక్సెప్షన్స్, ద కాంపోనెంట్ షుడ్ బి ర్యాప్ ఇన్ టు ద ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్. దట్ సింపుల్. సో కస్టమైజ్డ్ మీరు రాస్తారా అని చెప్పని అడిగాడు అనుకోండి, ఒకవేళ ఏదైనా ఎర్రర్ బౌండరీ రాస్తారా మీరు అడిగాడు, ఎప్పుడు ఏం చేస్తాము, ఒక క్లాస్ కాంపోనెంట్ తీసుకుంటాం. లైక్ నేను ఇక్కడ రాస్తాను, సింపుల్ క్లాస్ అంటాము, ఎర్రర్ బౌండరీ అని చెప్పి క్లాస్ పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా ఎర్రర్ బౌండరీ అనేది క్లాస్ కాంపోనెంట్స్ తీసుకుంటాం, ఎందుకంటే ర్యాప్ చేయడం కోసం. రియాక్ట్ డాట్ కాంపోనెంట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇక్కడ నేను రియాక్ట్ డాట్ కాంపోనెంట్ పెట్టాను కదా, మీరు కూడా ఇలా రాయాల్సిన అవసరం. ఒకవేళ మీరు కనుక పైన ఇంపోర్ట్ లో రియాక్ట్ అనే దాన్ని కనుక మీరు ఇంపోర్ట్ చేసుకొని ఉండకపోతే, రియాక్ట్ అనే కాంపోనెంట్ మీరు ఇంపోర్ట్ చేసుకొని ఉండకపోతే, దెన్ వి ఫర్దర్ రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకొని ఉండకపోతే, ఇప్పుడు రియాక్ట్ పైన ఇంపోర్ట్ చేసుకొని ఉంటే డైరెక్ట్ గా ఎక్స్టెండ్స్ ద కాంపోనెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీంట్లోకి వచ్చిన తర్వాత మనం ఎప్పుడు కూడా ఈ కన్స్ట్రక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టర్ తీసుకుంటాము, ఈ కన్స్ట్రక్టర్ లో ఏం పెడతామంటే డిఫాల్ట్ ప్రాప్స్ ఏమైతే వస్తాయో వాటన్నిటిని క్యాచ్ చేయడం కోసం, ఇనిషియలైజ్ చేయడం కోసం కన్స్ట్రక్టర్ పెట్టుకుంటాము. అట్లనే దిస్ డాట్ స్టేట్ ఆఫ్ దాంట్లో మనకి ఏదైతే ఎర్రర్ వస్తుందో డిఫాల్ట్ గా ఈజ్ ఎర్రర్ నేను ఫాల్స్ అని, అంటే బై డిఫాల్ట్ గా ఎటువంటి ఎర్రర్ లేదు అని చెప్పడం, ఆ స్టేట్ కి ఎటువంటి ఎర్రర్ లేదని చెప్పడం. సో ఎప్పుడైతే ఈ స్టేట్ కాంపోనెంట్ అయిపోతుందో, ఈ తర్వాత ఏం చేస్తామంటే మనం ఒక 2 మెథడ్స్ రాసుకుంటాం. ఇది కాంపోనెంట్ డిడ్ క్యాచ్ అనేది ఒకటి రాసుకుంటాము, అట్లనే గెట్ డెరైవ్డ్ స్టేట్ ఫ్రమ్ ఎర్రర్ అని చెప్పి ఆ ఎర్రర్ ని మనం క్యాచ్ చేసినప్పుడు ట్రూ చేయడం కోసం, ఎర్రర్ ని మనం క్యాచ్ చేసినప్పుడు ట్రూ చేయడం కోసం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ మెథడ్ ఏం చేస్తామంటే స్టాటిక్ గెట్ డెరైవ్డ్ స్టేట్. కోడ్ అడిగినప్పుడు వీ కెన్ మేనేజ్, నో ప్రాబ్లం, బట్ కోడ్ తెలియాలి కాబట్టి సో ఇక్కడ ఎర్రర్ ని మనం ఇన్పుట్ పారామీటర్ తీసుకొని ఈ పారామీటర్ లో రిటర్న్ చేస్తాం. ఏం రిటర్న్ చేస్తాము, ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తాం. ఈజ్ ఎర్రర్ ట్రూ చేసేస్తాం. ఆటోమేటిక్ ఏమైంది, వెన్ ఎవర్ ద ఎర్రర్ విల్ బి రైజ్ దెన్ ఇట్ షుడ్ బి రైజ్ అయినప్పుడల్లా ట్రూ అయిపోతుంది. సో కాంపోనెంట్ ఎప్పుడైతే మనకి కాంపోనెంట్ డిడ్ క్యాచ్ అనే ఒక మెథడ్ లో ఫస్ట్ పారామీటర్ ఎప్పుడు ఎర్రర్ ఉంటుంది, ఆ తర్వాత పారామీటర్ వచ్చేసి ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఎర్రర్. సో ఈ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ ఏం చేస్తామంటే లాగ్ ఎర్రర్ టు మై సర్వీస్ అని చెప్పి ఒక సర్వీస్ రాసుకుని దాంట్లో ప్రింట్ చేసుకుంటాం, అది పాస్ చేసుకుంటాం. లాగ్ ఎర్రర్ టు మై సర్వీస్ అని దాంట్లో ఏం పెడతాం అక్కడ, సో ఎర్రర్ ఫస్ట్ ఎర్రర్, ఆ తర్వాత ఎర్రర్ ఇన్ఫర్మేషన్, దీస్ టూ నెక్స్ట్ ఈ బ్రాకెట్స్ ఇక్కడతో అయిపోతుంది. ఇంతవరకు రాసిన తర్వాత ఇంకా మనం మెయిన్ కాంపోనెంట్ వచ్చేస్తాం. మెయిన్ కాంపోనెంట్ ఏముంటుంది, మనకి రెండర్ అనే మెథడ్ కంపల్సరీ ఉంటుంది. ఈ రెండర్ లోపే మనం కండిషన్ రాసుకుంటాం. ఇఫ్ దిస్ డాట్ స్టేట్ డాట్ యాష్ ఈజ్ ఎర్రర్ అయితే ఈజ్ ఎర్రర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెక్ చేయండి. ఎప్పుడు కూడా ఈ కండిషన్ లో ట్రూ ఫాల్స్ అయితే చెక్ చేయక్కర్లేదు. కండిషన్ రాసామంటే ట్రూ అయితేనే ఇఫ్ ఎగ్జిక్యూట్ అయితే, లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు. సో అప్పుడు ఏదైతే మనం రిటర్న్ చేయాలనుకుంటాం ఆ రిటర్న్ లో మనం ఒక హెడ్డింగ్ ని క్రియేట్ చేసి ఎర్రర్ మెసేజ్ వీ కెన్ రైట్ వాట్ ఎర్రర్ మెసేజ్ వీ వాంట్ రివర్స్, దట్ ఎర్రర్ మెసేజ్ షుడ్ బి ప్రింట్ చేసుకుంటాం. ఒకవేళ అది కండిషన్ ఫాల్స్ అయ్యిందంటే అది ఎక్కడికి వెళ్ళాలి, ఆ ఎర్రర్ మెసేజ్ ఏమి ఎర్రర్ జనరేట్ అయితేనేమో ఎర్రర్ మెసేజ్ వెళ్ళింది, జనరేట్ కాకపోతే మామూలుగా ఎంటీ మెసేజ్ మనకి ప్రాప్స్ చిల్డ్రన్స్ అని చెప్పి రాసుకుంటే ఆ చిల్డ్రన్
సో ఎక్సెప్షన్స్, దట్స్ ఫైన్. ఈ రెండు బ్రాకెట్స్ క్లోజ్ చేసేస్తే ఇట్ షుడ్. దిస్ ఈస్ ద ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్. ఈ ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్ మీరు అంతగా దీన్ని రాసి చూపించాల్సిన అవసరం కాకపోవచ్చు, ఇంత రాయాల్సిన అవసరం కూడా లేదు. మీరు జస్ట్ ఎర్రర్ బౌండరీ కాంపోనెంట్, డిస్టెన్స్ ఆఫ్ కాంపోనెంట్ తీసుకుంటాము, కన్స్ట్రక్టర్ తీసుకుంటాము. ఆ కన్స్ట్రక్టర్ లో బ్యాచ్ అనే కాంపోనెంట్ బ్యాచ్ అని చెప్పిన లైఫ్ సైకిల్ ఈవెంట్ వాడతాము. స్టేట్ ని మేనేజ్ చేసుకోవడం కోసం ఒక వేరియబుల్ తీసుకొని అది ఎర్రర్ పాస్ చేయడం కోసం వాడతాము. ఆ తర్వాత రెండర్ లో కండిషన్ చెక్ చేసుకొని ఎర్రర్ రైజ్ అయితే ఎర్రర్ పాస్ చేస్తాము, లేకపోతే రిటర్న్ చేస్తాం. రిటర్న్ చేస్తాం ప్రాప్స్ యొక్క చిల్డ్రన్స్ ని రిటర్న్ చేస్తాం అన్నమాట. అంటే ఎర్రర్ బ్లాంక్ లేకపోతే ఎర్రర్ అనేది. అదే దీని కాంపోనెంట్ ర్యాప్ చేసినప్పుడు ఏం చేయాలి, ఇలా రాసుకోవాలి. ర్యాప్ కాంపోనెంట్ అయ్యి ఉండొచ్చు, డాష్ కాంపోనెంట్ అయ్యి ఉండొచ్చు, వాట్ ఎవర్. ఏ కాంపోనెంట్ అయితే మనం ర్యాప్ చేస్తున్నామో ఆ కాంపోనెంట్ యొక్క ట్రీ మొత్తం కూడా ఈ ఎర్రర్ బౌండరీ అనేది ఎఫెక్ట్. ఓకే, అర్థమైందా? సో లైక్ మన నావిగేషన్ లో కూడా అంతే కదా, బ్రౌజర్ రౌటర్ లో రౌట్స్ లో రౌట్ రాస్తున్నాం అంటే అర్థమైంది అది ఎక్కడ రాస్తున్నాము, యాప్ డాట్ చేస్తాం. అంటే ట్రీ మొత్తానికి ఆ రౌటింగ్ అనేది మనకి అప్లై. నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్ కస్టమైజ్డ్ హుక్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా రాస్తారని మీకు అడిగినప్పుడు మీరు సింపుల్ గా ఏం చేస్తారంటే డైరెక్ట్ గా ఇంపోర్ట్ అని చెప్పి రాసేయండి. మీరు కంపల్సరీ రియాక్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. రియాక్ట్ అని చెప్పి రాయండి. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే జనరల్ హుక్స్ ఎప్పుడు కూడా యాప్ ఫంక్షన్స్ వాడము. ఎక్కువగా ఏం వాడతామంటే ఫంక్షన్స్ వాడతాము. ఫంక్షన్ పేరు వచ్చేసి యూజ్ తో స్టార్ట్ చేయండి. మై హుక్ అని చెప్పి తీసుకుని డిఫైన్ చేయండి. ఓకే, ఆ హుక్ లోపల మీరు రాసుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గెట్ మై డేటా యూజ్ ఫెచ్ డేటా అనేది దీని లోపల నేను ఏం రాసుకుంటానంటే యూజ్ ఎఫెక్ట్ యూజ్ ఎఫెక్ట్ రాసి యూజ్ ఎఫెక్ట్ ఫంక్షన్ రాసి బ్యాక్ ఫంక్షన్ తర్వాత అరే డిపెండెన్సీస్ రాసుకొని తర్వాత బ్రాకెట్, అంతే కదా. సో ఇక్కడ మనం లాజిక్ రాసుకుంటాము. ఫెచ్ అనే కమాండ్ యూజ్ చేసి కాల్ చేసుకుంటాం, డేటాని URL ఇచ్చుకుంటాము. తర్వాత మనకి రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ ని రెస్పాన్స్ డాట్ జేసన్ లో మారుస్తున్నాము. ఇది బాగా బై హార్ట్ అయిపోవాలి. జేసన్ లోకి మారుస్తున్నాం. ఆ తర్వాత అంటున్నాము వచ్చిన డేటాని స్టేట్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, సెట్ డేటా అని చెప్పి పెట్టి ఆ డేటాని దాంట్లో స్టోర్ చేసేస్తాం. డేటా పెట్టామంటే అర్థమైంది ఇక్కడ కంపల్సరీ ఈ ఫంక్షన్ లో మనం ఒక స్టేట్ మెయింటైన్ చేస్తాం. సో కాబట్టి కాన్స్టెంట్ అని చెప్పి సో బ్రాకెట్ లో స్టేట్ డేటా అని చెప్పి తీసుకొని సెట్ డేటా అని చెప్పి తీసుకొని ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్ అని చెప్పని రాసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడు కూడా కస్టమ్ హుక్స్ రాసేటప్పుడు సో ద హుక్స్ షుడ్ బి మస్ట్ ఇన్ టాప్ కూడా బాడీలో హుక్స్ ని కాల్ చేయాలి. సో ఇక్కడ మనకి రియాక్ట్ తో పాటు పైన యూజ్ ఎఫెక్ట్ కావాలి, యూజ్ స్టేట్ కావాలి. సో దట్స్ సింపుల్ గా రాసుకుంటే ఏమైందంటే మనం యూజ్ ఫెచ్ డేటాకి పారామీటర్ ఇస్తాం, అక్కడి నుంచి URL పంపిస్తాం. ఆ హుక్లోకి URL పంపించినప్పుడు ఏమైంది, డేటా రిటర్న్ పంపించాలి. ఈ ఫంక్షన్ ఏం చేస్తామంటే రిటర్న్ డేటా అని చెప్పి. సో ఈ URL వస్తుంది, ఆ URL కి సంబంధించిన డేటా రిటర్న్. సో మనం అక్కడ యూజ్ ఎఫెక్ట్ వాడము, యూజ్ స్టేట్ వాడము. ఒక డేటాని తీసుకొచ్చి రిటర్న్ చేస్తాం. ఆ డేటాని ప్రోగ్రామ్ లో స్టేట్ లో పెట్టుకుని వాడతాం. సో కాబట్టి ఇలా కస్టమైజ్ హుక్స్ చేసేటప్పుడు ఫంక్షన్ ఇన్సైడ్ మీరు హుక్స్ రాసుకుంటారు, కానీ JSX ఎలిమెంట్స్ దగ్గర ఎప్పుడు కూడా హుక్స్ వాడకూడదు, టాప్ లెవెల్లోనే వాడాలి. మోస్ట్ ఆఫ్ ది టైం యూజ్ అనే కీవర్డ్ పెట్టడానికి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ పెట్టకపోయినా మీరు హుక్ తయారు చేయొచ్చు, ఫెచ్ డేటా అని చెప్పి రాసుకోవచ్చు. కాకపోతే ఎవరైనా యూజర్ చూసినప్పుడు, డెవలపర్ చూసినప్పుడు ఈజీ టు అండర్స్టాండ్ అవడానికి యూజ్ అనే కీవర్డ్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, దట్ ఈస్ ద కస్టమ్ డిఫైన్ చేసేటప్పుడు టాప్ లెవెల్లోనే పనిచేస్తాయి అని చెప్పండి. మీరు రిటర్న్ లో కానీ ఫంక్షన్ లో కానీ ఎక్కడన్నా పనిచేస్తాయి అంటే నో అని స్ట్రిక్ట్ గా చెప్పండి.
ఎందుకని పని చేయమంటే దట్ ఈస్ ద హుక్స్ రూల్. ద హుక్స్ కెన్ వర్క్స్ ఓన్లీ టాప్ లెవెల్ కాంపోనెంట్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎందుకు వాడతాం అడుగుతాం జనరల్ గా. రియాక్ట్ స్ట్రిక్ట్ మోడ్ అనేది ఎందుకు వాడతారు జనరల్ గా? ఎందుకంటే అటాక్స్ నుంచి అవాయిడ్ చేయడం కోసం వాడతాం. సో మనకి బయట నుంచి ఏదన్నా మన కాంపోనెంట్స్ మీదకి మన వాటి మీద అటాక్ చేయడానికి సో వాడేటప్పుడు వీటిని రిస్ట్రిక్ట్ చేయడం కోసం దీన్ని వాడతాం. సో అంటే అన్సేఫ్ థింగ్స్ ఏమన్నా ఉంటే వాటిని సేఫ్ గా చూడటం కోసం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు ప్రివెంట్ ద రీ-రెండర్స్ అని చెప్పని అడుగుతారు. మనకి రియాక్ట్ మెమో అని యూజ్ మెమో అని అడగకుండా, ఈ రెండు అట్లా పేరు అడగకుండా మనకి ఏం చేస్తారంటే హౌ టు ప్రివెంట్ ద రీ-రెండర్స్ ఇన్ ద రియాక్ట్ అని అడుగుతారు. అప్పుడు మీకు 2 ways వీ కెన్ ఫాలో. వన్ ఈస్ ద రియాక్ట్ డాట్ మెమో అనే దాంట్లో మీరు ఏ కాంపోనెంట్ అయితే ర్యాప్ చేస్తామో ఆ కాంపోనెంట్ ఇన్సైడ్ ఉన్న కాంపోనెంట్ తో రీ-రెండర్స్ అని కన్క్లూడ్ చేసింది. ఎలా అంటే రియాక్ట్ డాట్ మెమో అని చెప్పి సో మనం కాంపోనెంట్ ర్యాప్ చేస్తాం. ఆ కాంపోనెంట్ ఇన్సైడ్ ఉన్న కాంపోనెంట్స్ లో మనకి రీ-రెండర్స్ ఏవి మొత్తం కంట్రోల్ చేసేది. కాంపోనెంట్స్ మళ్ళీ రీ-రెండర్ కానివ్వండి. అలా కాకుండా చేయాలంటే యూజ్ మెమో అనే హుక్ వాడుకొని ఆ హుక్ తోటి కూడా రీ-రెండర్స్ ని కంట్రోల్ చేయొచ్చు. సో 2 ways లో మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ప్రివెంట్ ద రీ-రెండర్స్ అంటే వన్ వే ఇస్ ద వాడి చేయొచ్చు, ఇంకొకటి యూజ్ మెమో హుక్ వాడి కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. రెండు రకాలు. యా, అది ప్యూర్ కాంపోనెంట్స్ దాంట్లో వాడుకుంటాం. లైఫ్ సైకిల్ మెథడ్స్ జనరల్ గా క్లాస్ కాంపోనెంట్స్ అనేది ఇట్స్ రియర్లీ యూజింగ్ కాబట్టి ఇప్పుడు ఎవరు కూడా అంత దూరం దానికి వెళ్ళట్లేదు. మోస్ట్ ఆఫ్ ది ఫంక్షనల్ కాంపోనెంట్స్ వాడుకోవచ్చు. అలానే మీరు రియాక్ట్ లో స్టైల్స్ ఎన్ని రకాలుగా రాయొచ్చు అని చెప్పని కూడా అడుగుతుంటారు. రియాక్ట్ లో స్టైల్స్ సో జనరల్ గా ఒక ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ లో జేఎస్ఎక్స్ ఎలిమెంట్ ఒక డివిజన్ ఉంది. ఈ డివిజన్ కి మనం స్టైల్స్ రాయాలంటే రియాక్ట్ లో ఎన్ని రకాలుగా రాయొచ్చు అంటే ఒకటి క్లాస్ అని చెప్పి పెట్టుకొని డబుల్ కొటేషన్స్ లో మనం స్పెసిఫైడ్ సిఎస్ఎస్ నుంచి మనం క్లాస్ నేమ్స్ ని కాల్ చేయొచ్చు. వన్ మెథడ్. ఇదే దాన్ని నాకు క్లాసే ఒక ఆబ్జెక్ట్ కింద ఉందనుకుంటున్నా నా దగ్గర అంటే నేను ఎలా రాసుకున్నానంటే పైన కాంపోనెంట్ లో ఏం చేసుకుంటున్నానంటే కాన్స్టెంట్ మై స్టైల్ అని చెప్పి క్రియేట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ లో నేను ఎలా రాస్తున్నానంటే లైక్ విడ్త్ అని చెప్పి రాసి కోలన్ పెట్టి డబుల్ కొటేషన్స్ లో 100% అని చెప్పి కామా సో కలర్ అని చెప్పి రాసి దాని కలర్ రెడ్ అని ఇచ్చేసి కామా సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ సి క్యాపిటల్ పెట్టి కోలన్ ఇచ్చి డబుల్ కొటేషన్స్ లో సమ్ ఏదో గ్రీన్ అని చెప్పి ఇచ్చేసి ఇలా ఒక ఆబ్జెక్ట్ డిఫైన్ చేసుకున్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ ని ఇక్కడ క్లాస్ లో ఏం చేస్తామంటే బ్రాకెట్స్ ఇన్సైడ్. సో ఏదైనా ఆబ్జెక్ట్ ద్వారా స్టైల్స్ రాయొచ్చు, మై స్టైల్ అని చెప్పి రాస్తాం. అప్పుడు ఈ స్టైల్స్ లో ఏదైతే రాస్తున్నామో ఆ స్టైల్స్ అన్ని ఇక్కడ అప్లై అవుతాయి. ఓకే, ఇది ఒక. లేదా ఇలా బయట సిఎస్ఎస్ ఫైల్లో స్టైల్స్ రాసి దాన్ని చేసుకొని ఆ క్లాస్ నేమ్స్ ని కూడా కాల్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఇదే ఆబ్జెక్ట్ ని మనం ఇన్లైన్ లో కూడా రాయొచ్చు. ఎలా రాస్తామంటే డిప్ అని చెప్పని తీసుకుంటాము, ఇంకొక డిప్ పెడతాము, ఈ లోపలికి వచ్చేస్తాము. నేను 5 స్టైల్ రాస్తాను. ఎట్లా చేస్తామంటే ఇక్కడ క్లాస్ అని చెప్పని రాయకుండా స్టైల్ అని చెప్పని రాసి 2 ముస్టాక్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి 2 ముస్టాక్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. అంటే ఒకటి వచ్చేసి క్లాస్ ని కాల్ చేయడం, లోపల ఆబ్జెక్ట్ డిఫైన్ చేయడం. ఇట్లా రాస్తాం. డబుల్ కొటేషన్స్ లో 100% అని రాస్తాం, తర్వాత కామా పెడతాం, దెన్ కలర్ అంటాం, మళ్ళీ కోలన్ లో వచ్చేసి కలర్ రాస్తాం, మళ్ళీ కామా పెడతాం, తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ లో స్మాల్ లెటర్ తోటి రాస్తాం, కోలన్ పెట్టి సమ్ గ్రీన్ అని రాసి క్లోజ్ చేస్తాం. సో కాబట్టి ఒకటి ఇలా క్లాస్ నేమ్ ని కాల్ చేయొచ్చు ఆబ్జెక్ట్ లాగా, లేకపోతే ఇలా క్లాస్ ని బయట నుంచి పైన మనం ఇంపోర్ట్ అని చెప్పని పెట్టి సో ఫ్రమ్ అని చెప్పని రాసి డాట్ పెట్టి మనం ఉన్న లొకేషన్ లో నుంచి మై స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ అనే ఫైల్స్ ని కాల్ చేసుకొని ఆ స్టైల్లో ఉన్న క్లాస్ ని ఇక్కడ వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలి అప్పుడు క్లాస్ అనేది ఇట్లా రాసుకుంటాం, క్లాస్ ఈక్వల్ టు ఫ్లెక్స్ అని రాసుకుంటాం. అంటే దీంట్లో ఉన్న క్లాస్ ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. అలా కాకపోతే ఒక ఆబ్జెక్ట్ టాప్ లెవెల్లో క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ని కాల్ చేసుకోవాలి. స్టైల్ అని పెట్టి 2 స్టాక్ బ్రాకెట్స్ లో ఇలా స్టైల్.
సో మల్టిపుల్ వేలో మనం స్టైల్స్ రాయొచ్చు. ఇన్లైన్ లో రాయొచ్చు, అలానే ఆబ్జెక్ట్ గా రాయొచ్చు, అలానే ఎక్స్టర్నల్ క్లాస్ ఫైల్స్ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్ ఆ అప్లికేషన్ ని మీరు ఆప్టిమైజ్ చేయాలంటే ఏం చేస్తారు? జనరల్ చెప్తానంటే యూజింగ్ ద యూజ్ మెమో హుక్ వీ కెన్ ఆప్టిమైజ్ ద రీ రెండర్స్ కంట్రోల్స్. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ మెమరీ టెస్ట్ కానీ ఏవైతే ప్యూర్ కాంపోనెంట్స్ అంటే మీనింగ్ ఆఫ్ నాట్ అప్డేటబుల్ థింగ్స్, అంటే ద కాంపోనెంట్స్ ఇన్సైడ్ స్టేట్స్ అప్డేట్స్ జరగవు. అటువంటిప్పుడు ఆ కాంపోనెంట్ మళ్ళీ మళ్ళీ రీరెండర్ అవ్వాల్సిన అవసరం లేదు. అటువంటిప్పుడు ఈ కాంపోనెంట్స్ ని రీరెండర్స్ మనం యూజ్ మెమో కానీ మెమో కానీ యూజ్ చేసుకొని వాడవచ్చు. ఇంకా మీకు ఇంకా ఇప్పుడు దాకా తగలని నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఏమైనా తగలడానికి చాయిస్ ఉండే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే లేజీ లోడింగ్. సో లేజీ లోడింగ్ అనేది అడుగుతుంటారు. ఎందుకు అడుగుతారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేది రియాక్ట్ లో సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్. ఈ సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ లో నాకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ రెండర్ అవ్వాల్సి రావచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ కంటెంట్ రావచ్చు, ఆ పేజ్ యొక్క వెయిట్ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అటువంటి కండిషన్ లో మొత్తం లోడ్ అయిన దాకా ఎండ్ యూజర్ వెయిట్ చేస్తూ కూర్చోవాలంటే కొద్దిగా పేజ్ లోడింగ్ యొక్క టైం తీసుకుంటుంది. అలా తీసుకోకుండా నాకు ఎంతైతే స్క్రీన్ ఫస్ట్ కనపడుతుందో అంతవరకు ముందు లోడ్ అయిపోయింది. రిమైనింగ్ కాంపోనెంట్స్ నేను పేజీని స్క్రోల్ చేసినప్పుడు ఆ డివిజన్ ఓపెన్ అయినప్పుడు ఆ డివిజన్ లో ఆ కాంపోనెంట్స్ బైండ్ అవ్వాలంటే అప్పుడు లేజీ లోడింగ్ అనే ఒక కాంపోనెంట్ యూజ్ చేస్తాం. ఈ లేజీ లోడింగ్ అనే కాంపోనెంట్ ఎందుకు వాడతామంటే మనం ఆ కాంపోనెంట్ అవసరమైనప్పుడే లోడ్ అవ్వడం కోసం రాస్తాం. అది ఇంపోర్ట్ చేసేటప్పుడే మనం లేజీ లోడింగ్ అని రాస్తాం. ఏ కాంపోనెంట్ అయితే లేజీగా లోడ్ అవ్వాలో రాస్తాం. దీనివల్ల ఇంపాక్ట్ ఎక్కడెక్కడ జరిగింది అని అడిగాడు. జనరల్ గా ఒక రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు బిల్డ్ ఎప్పుడు కూడా రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మన స్టూడెంట్స్ ఒక క్లాస్ పెట్టేటప్పుడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేశాను. సో నేను ఐ విల్ షో దట్ చెప్తాను చెప్తాను లైక్ ఇక్కడ బిల్డ్ అనే ఫోల్డర్ క్రియేట్. whenever we can build the application should be build a build folder. ఈ బిల్డ్ ఫోల్డర్ లో మనకి ఏం క్రియేట్ అవుతాయి అంటే మనం లోడ్ చేసుకునే ఇమేజ్లు కానీ వీడియోస్ కానీ మొత్తం దాంట్లో కాపీ అయిపోతాయి అసెట్స్ లోకి. అలానే మీకు ఈ బిల్డ్ లో ఇంకా ఏముంది స్టాటిక్ లోకి వెళ్తే మనకు కావాల్సిన సిఎస్ఎస్ బండిల్ ఫైల్స్ అనమాట ఇవన్నీ కూడా. అట్లానే మనకు కావాల్సిన జావా బండిల్ ఫైల్స్, అలాగే మనకు కావాల్సిన వీడియోస్ కానీ ఏమన్నా ఉంటే వీడియో ఫైల్స్ కానీ ఇక్కడ లోడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కలిపి మీకు మొత్తం కలిపిన అప్లికేషన్ బిల్డ్ ఒక ఇండెక్స్ ఫైలే ఉంటుంది. ఈ ఇండెక్స్ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి ఏముంటుంది, జస్ట్ రూట్ కాంపోనెంట్ మౌంట్ అయ్యేదే ఉంటుంది. మీకు ఓపెన్ చేస్తే ఏముంటుంది, వెరీ సింపుల్ విత్ HTML పేజీ. కానీ ఈ పేజీని రన్ చేసినప్పుడు ఇట్ లోడ్స్ ద ఎంటైర్ వెబ్సైట్. సో అలా వర్కౌట్ అవ్వాలంటే ఈ బిల్డ్ చేస్తాం. ఎప్పుడు కూడా క్లయింట్ కి ఇచ్చేటప్పుడు బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం వెబ్. ఈ సైజ్ ఎంత ఉందో చూడండి. సారీ డిలీట్ చేశాను. సో ఒకసారి మీకు ఇప్పుడు ప్రాపర్టీస్ చూడండి, మీకు టోటల్ గా సైజ్ ఎంత ఉందో తెలిసింది. సో లైక్ 13.7 MB బిల్డ్ చేశాక. బిల్డ్ చేయక ముందు ఆ ప్రాజెక్ట్ యొక్క సైజ్ ఎంత ఉందో చూడండి. అరౌండ్ 600 MB 400 MB ఉంటుంది. ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 690 MB. ఎక్కడ 699, ఎక్కడ 13 MB కదా, సో డిఫరెంట్. సో కాబట్టి ఇక్కడ స్టాటిక్ లో ఏమైందంటే జావా స్క్రిప్ట్ మొత్తాన్ని బండిల్స్. ఈ బండిల్స్ ఏమవుతాయి అంటే మీరు లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్ వాడితే ఎవ్రీ లేజీ లోడింగ్ కాంపోనెంట్ కి బండిల్ ఫైల్ సపరేట్ గా మీరు లేజీ లోడింగ్ కాన్సెప్ట్ వాడినప్పుడే. లేజీ లోడింగ్ వాడకపోతే మటుకు జనరల్ గా ఈ ఫైల్స్ క్రియేట్. మీరు 100 కాంపోనెంట్స్ మీ ప్రాజెక్ట్ లో ఉన్నా కానీ ఈ 5 ఫైల్స్ క్రియేట్. ఎప్పుడు మీకు నెంబర్ ఆఫ్ చంక్ ఫైల్స్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ క్రియేట్ అవుతాయి అంటే వెనెవర్ వీ కెన్ యూజ్ ద లేజీ లోడింగ్ కాన్సెప్ట్, హౌ మచ్ కాంపోనెంట్ యూజ్ ద లేజీ లోడింగ్, దట్ కాంపోనెంట్ numbers of the JavaScript files will be the static inside of the Java.
దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం చెప్పాల్సినప్పుడు అదే చెప్పాలి. ఏమైందంటే ఇట్ షుడ్ బి క్రియేట్స్ ఏ సపరేటెడ్ జావా స్క్రిప్ట్ బండిల్ ఫైల్స్ by building of the React application. Whenever we can use the lazy loading, it should be separated. When it needs, then only the lazy loading component should be loaded. సో ఒకేసారి పేజ్ మీద లోడ్ పడకుండా ఆ డివిజన్ ఓవర్ అయినప్పుడు లేదా పేజ్ యొక్క హైట్ చేంజ్ అవుతున్నప్పుడు ఆ కాంపోనెంట్స్ లోడ్ అవుతా ఉండటం కోసం మనం లేజీ లోడింగ్ అనేది ఇనిషియల్ లోడింగ్ కెపాసిటీ రిడ్యూస్ చేసుకోవడం కోసం ఈ లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. లేజీ లోడింగ్ అనే కాన్సెప్ట్ అందుకోసం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్. మనం చెప్పిన లాజిక్ సరిపోయి గట్టిగా స్టిక్ అయితే చాలు. ద కాంపోనెంట్ టేక్స్ ఏ కాంపోనెంట్, yes, and it should be written a new component based on the logic. That's very important. So based on the logic, it should be written. Like authentication. Authentication is a good example. So if the state of authentication is true, it returns the dashboard page. If state of authentication is false, it returns the login page. Very that type of purpose we can use the HOC components. కొద్దిగా వీటిని మీరు బాగా ఫామ్ అప్ చేసుకోండి. కొద్దిగా మీరు కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారంటే మీరు చెప్తున్నారు, కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ పడుతుంది అనమాట. కొద్దిగా ఇది ఇట్స్ ఎ కామన్ థింగ్. మీరు 4-5 ఇంటర్వ్యూస్ ఇలానే ఫేస్ చేసేస్తే మీరు స్ట్రెంత్ ఎక్కువ. సో జనరల్ గా మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ది కాంపోనెంట్ లైఫ్ సైకిల్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూకి వచ్చాను కదా. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ ది, వాడు ఏది అడిగినా కానీ మీరు లైఫ్ సైకిల్ కాంపోనెంట్స్ అన్నప్పుడు మీరు మటుకు కన్ఫ్యూజ్ కాకుండా ఫస్ట్ చెప్పాల్సింది ఏంటంటే ఇనిషియలైజేషన్. Initialization in class components, we can go for the constructor. Initialization of the class component life cycle, we can go for the constructor. In functional component, we use the use state. What about the mounting stage? We can go for the functional components use effect. In component class component, the component will mount, did mount, both should be different. Will mount is an example of the use layout effect. Use layout effect will execute the before render the component. Use effect after render the component should be executed. ఇక్కడ కూడా కాంపోనెంట్ విల్ మౌంట్ మీన్స్ ఇన్ ఫ్యూచర్ లో మౌంట్ అవుతుంది అని చెప్పడం కాబట్టి అవ్వకముందు ఎగ్జిక్యూట్ అయింది. కాంపోనెంట్ డిడ్ మౌంట్ అంటే మీనింగ్ ఏంటంటే కాంపోనెంట్ మౌంట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ ఎనీ ప్రీ రిక్వెస్ట్ ఎగ్జిక్యూషన్ ఈజ్ నీడ్, then we can write the code the component will mount inside. If after mounting execution phase what is there, then we can write the component function. That బాగా గుర్తుపెట్టుకోండి. యూజ్ లేఅవుట్ మీరు కంపారిజన్ చెప్పగలిగారంటే మీరు పర్ఫెక్ట్ అని అర్థమైపోతారు. ఇనిషియలైజేషన్ అనేది ఫేజ్ క్లాస్ కాంపోనెంట్ అయితే కన్స్ట్రక్టర్ వాడతాము, కాంపోనెంట్ అయితే యూజ్ స్టేట్ వాడతాము. అదే మౌంటింగ్ ఫేజ్ లో వచ్చేటప్పటికి మీరు ఫంక్షనల్ కాంపోనెంట్లు అయితే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్ అనే 2 హుక్స్ వాడతాము. యూజ్ లేఅవుట్ అనే ఎఫెక్ట్, యూజ్ ఎఫెక్ట్ బోత్ సిమిలర్, బట్ కాకపోతే యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ అనేది బిఫోర్ రెండర్ ఎగ్జిక్యూట్ అయింది, యూజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్టర్ రెండర్ ఎగ్జిక్యూట్ అయింది. అలానే కాంపోనెంట్ విల్ మౌంట్ అనేది బిఫోర్ రెండరింగ్ ఎగ్జిక్యూట్ అయింది, కాంపోనెంట్ డిడ్ మౌంట్ అనేది కాంపోనెంట్ మౌంట్ అయిన తర్వాత ఎగ్జిక్యూట్. అలానే కాంపోనెంట్ విల్ అప్డేట్ తర్వాత ఫేసింగ్ ఏంది, అప్డేటింగ్ ఫేసింగ్. ఇనిషియలైజేషన్ ఫేసింగ్, మౌంటింగ్ ఫేసింగ్ అండ్ అప్డేటింగ్ ఫేసింగ్. అప్డేటింగ్ ఫేసింగ్ లో వచ్చేటప్పటికి మీకు స్టేట్ లో ఉన్న అప్డేట్ మెథడ్ విల్ బి ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ అయితే. క్లాస్ కాంపోనెంట్స్ లో అయితే కాంపోనెంట్ విల్ అప్డేట్, కాంపోనెంట్ షుడ్ అప్డేట్, కాంపోనెంట్ విల్ అప్డేట్, కాంపోనెంట్ షుడ్ అప్డేట్. ఇవి 2 విల్ అప్డేట్ అనేది ఫస్ట్ ఫేజ్, అప్డేటింగ్ లో ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేసి షుడ్ కాంపోనెంట్ అప్డేట్ అంటారు. దాన్ని కాంపోనెంట్ డిడ్ అప్డేట్ అని పిలుస్తుంటారు. ఓకే, సో జనరల్ గా ఇవి చాలా డిప్రికేటెడ్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి అన్మౌంటింగ్ ఫేజ్. అన్మౌంటింగ్ ఫేజ్ అంటే కాంపోనెంట్ షుడ్ బి క్లోజ్, అనదర్ కాంపోనెంట్ లోడ్ అయ్యి ఈ కాంపోనెంట్ క్లోజ్ అయిందంటే దట్ ఈస్ ద అన్మౌంటింగ్. అన్మౌంట్ అయినప్పుడు జరగాల్సిన ఇన్సిడెంట్ ఏమన్నా ఉంటే ఇన్ క్లాస్ కాంపోనెంట్స్ వి కెన్ యూజ్ ద కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అలా.
This is the life cycle methods of the React hooks, React functional components and class component. ఫంక్షనల్ కాంపోనెంట్ లో మనం అన్మౌంట్ చేయడానికి ఎటువంటి హుక్ ని మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటికలీ ఇట్ షుడ్ బి అన్మౌంటెడ్ కదా. ఇక్కడ క్లాస్ కాంపోనెంట్లు అయితే కాంపోనెంట్ విల్ అన్మౌంట్ అనేది వాడతాం. ఓకే, అండ్ నెక్స్ట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అంటే కన్స్ట్రక్టర్, నెక్స్ట్ వచ్చేసి అప్డేట్, విల్ మౌంట్, డిడ్ మౌంట్, ఇవి లైఫ్ సైకిల్ మెథడ్. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆ లైఫ్ సైకిల్ మెథడ్స్ అనేవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇనిషియలైజేషన్ మెథడ్, స్టేట్ ఫేస్, మౌంటింగ్ ఫేస్, అప్డేటింగ్ ఫేస్, అన్మౌంటింగ్ ఫేస్. ఓకే, సో అప్డేట్ అంటే స్టేట్ అప్డేట్ అవ్వడం, దట్స్ రిమెంబర్. మౌంటింగ్ అవ్వడం అంటే స్టార్ట్ అవ్వడం. ఈ లో ఇదొక క్వశ్చన్ కూడా. లేఅవుట్ ఎఫెక్ట్ కి యూజ్ ఎఫెక్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నథింగ్ టు డిఫరెన్స్, ఓన్లీ వన్ థింగ్ విల్ బి డిఫరెన్స్. యూజ్ లేఅవుట్ ఎఫెక్ట్ బిఫోర్ రెండర్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, ఆఫ్టర్ రెండర్ యూజ్ ఎఫెక్ట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈస్ ద డిఫరెన్స్. రిమైనింగ్ ఎఫెక్ట్ మొత్తం సేమే. దట్స్ అదొకటి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమేమి హుక్స్ తెలుసు అనగానే మీరు బ్లెండర్ గా యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కంటెక్స్ట్ చెప్పేయచ్చు. యూజ్ రెడ్యూసర్ ఎందుకు వాడతామంటే లోకల్ కాంపోనెంట్ స్టేట్ మేనేజ్మెంట్. లోకల్ కాంపోనెంట్ స్టేట్ లో మామూలు స్టేట్ మేనేజ్ చేయొచ్చు కదా అంటాడు. Want to more than one state variable there, then we go for the use reducer and make one object. The object inside states will be updated. Like person యొక్క కోడ్ ఉంది, నేమ్ ఉంది, శాలరీ ఉంది. మీరు కోడ్ అప్డేట్ చేయొచ్చు, నేమ్ అప్డేట్ చేయొచ్చు, శాలరీ అప్డేట్ చేయొచ్చు. దానికోసం 3 స్టేట్ వేరియబుల్స్ లేకుండా ఒక ఆబ్జెక్ట్ తీసుకొని యూజ్ రెడ్యూసర్ ద్వారా మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు అడగంగానే టక యూజ్ స్టేట్ వాడతాను, యూజ్ ఎఫెక్ట్ వాడతాను, యూజ్ కంటెక్స్ట్ వాడతాను, యూజ్ రెడ్యూసర్ వాడతాను, యూజ్ మెమో వాడతాను మెమోరైజేషన్ పర్పస్, యూజ్ కాల్ బ్యాక్ వాడతాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాల్ బ్యాక్ అండ్ యూజ్ మెమో అని అడుగుతుంటారు. సో కాల్ బ్యాక్ అనేది ఏంటంటే ఇట్స్ ఆప్టిమైజ్డ్ ద చైల్డ్ కాంపోనెంట్స్, డిపెండ్స్ అపాన్ ద ఈక్వాలిటీ ఆఫ్ ది రిఫరెన్సెస్ అనమాట. అంటే అన్నీడెడ్ రెండర్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా కాల్ బ్యాక్ వాడతాం. సో కాల్ బ్యాక్ అనేది కూడా ఏం చేస్తాం, ఒక ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ లాగా రాసుకుంటాం. వెనెవర్ the dependencies will be changed or call the method, then it will be executing after callback. Okay, so next is custom hooks, difference React versus class components also. So React router లో వచ్చేసి మీరు బ్లెండర్ గా గుర్తుపెట్టుకోండి. React router మనం ఇన్స్టాల్ చేయాలి. దాంట్లో మనం బేసిక్ గా వాడేది బ్రౌజర్ రౌట్ and route the link. These 4 components are వాడతాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ రెండరింగ్ కోసం ఇఫ్ ఎల్స్ వాడకుండా ఏం వాడతారంటే 2 ampersand సింబల్స్ వాడతాం. 2 ampersand సింబల్స్ వాడతాం. అంటే 2 ఎండ్ ఆపరేటర్స్ వాడేసి, ఫర్ ఎగ్జాంపుల్ అథెంటికేషన్ ట్రూ అయితే ఇది జరగాలి అంతే. నాకు టెర్నరీ ఆపరేటర్ వాడామనుకోండి, ట్రూ అయితే ఏం జరగాలి, ఫాల్స్ అయితే ఏం జరగాలని 2 ఆప్షన్స్ వస్తాయి. లైక్ మీకు సింపుల్ గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా రిటర్న్ స్టేట్మెంట్ లో ఎలా జరగాలంటే, రిటర్న్ స్టేట్మెంట్ లో నాకు ఎప్పుడైతే డేటా ట్రూ అవుతుందో, అంటే డేటా ఎగ్జిస్ట్ అవుతుందో, అప్పుడు నేను కాంపోనెంట్ రెండరింగ్ రాసుకుంటాను. అంటే నేను ఒక డివిజన్ రాసుకొని ఆ డివిజన్ లో సమ్ కోడ్ రాస్తే ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది వెనెవర్ ద డేటా ఇస్ దేర్ దెన్ ఎగ్జిక్యూట్. లేకపోతే ఎగ్జిక్యూట్ కాదు, ఎంప్టీ కాంపోనెంట్ వచ్చేసి. దీన్ని ఇంకొక రకంగా ఎలా రాస్తారంటే డేటా టెర్నరీ ఆపరేటర్ వాడతాం. ఇక్కడ టెర్నరీ ఆపరేటర్ వాడినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఒక బ్లాక్ రాయాల్సి వస్తుంది, ఇంకొక బ్లాక్ కూడా రాయాల్సి వస్తుంది ఫాల్స్ అయినా. అటువంటి కండిషన్ అయితే టెర్నరీ వాడతాం. సింగిల్ కండిషన్ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఏం ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకున్నప్పుడు దిస్ విల్ బి. ఓకే, దట్ ఈస్ కండిషనల్ రెండరింగ్. కండిషనల్ రెండరింగ్ కోసం వాడతాం. ఎస్, అది కూడా డిస్కస్ చేద్దాము. సో వాట్ ఈస్ ద కాల్ బ్యాక్ హెల్ అంటాం. వాట్ ఈస్ కాల్ బ్యాక్ హెల్? సో కాల్ బ్యాక్ హెల్ అనేది జావా స్క్రిప్ట్ లో, అది రియాక్ట్ అనే కాదు జావా స్క్రిప్ట్ లో కూడా. సో ఇదేంటంటే లైక్ ఒక కాల్ బ్యాక్ లో ఇన్సైడ్ అనదర్ కాల్ బ్యాక్ ఉన్నప్పుడు ఆ
నెస్టెడ్ మల్టిపుల్ కాల్ బ్యాక్స్ ని మనం ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడం కోసమే ఈ కాల్ బ్యాక్ హెల్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో వాట్ కాల్ బ్యాక్ అంటే ఏం చేస్తాం, ద ఫంక్షన్ ఇన్సైడ్ వీ కెన్ కాల్ అనదర్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్. ఏమవుతాయి ఇవన్నీ పోయి జనరల్ గా మీకు జావా స్క్రిప్ట్ వచ్చేసి మనకి సింక్రనైజేషన్ లో అంటే మనం ఏ ఫంక్షన్ ని కాల్ చేసినా కానీ ఇవన్నీ కూడా వచ్చేసి క్యూలోకి వెళ్ళిపోతాయి. క్యూలోకి వెళ్ళిపోయి వాటికి అసైన్ చేసిన సెట్ టైమర్ మెథడ్ కానీ సెట్ టైమ్ అవుట్ కానీ సెట్ ఇంటర్వెల్ కానీ ఏమన్నా ఇచ్చుంటే ఆ సర్టన్ టైం తర్వాత ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఆ సర్టన్ టైం తర్వాతే ఎగ్జాక్ట్లీ ఎగ్జిక్యూట్ అయింది అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకని చెప్పలేమంటే ఆ కాల్ బ్యాక్ ఆ క్యూలో ఉన్న నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ వస్తాయి అన్నమాట. మనం 4 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ చేసాం. ఈ 4 ప్రాసెస్ లో ఉంటాయి, ఒకేసారి 4 ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే అది రియాక్ట్ అనేది ఓన్లీ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్ అంటాం. రియాక్ట్ అనేది ఒక సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. సింగిల్ థ్రెడ్ అంటే ఒకేసారి 4 ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ కావు, వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే మనం హిట్టింగ్ ఇచ్చినప్పుడు మటుకు ఫంక్షన్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయి ఏం చేస్తుంది, ఆ క్యూలోకి వెళ్ళిపోతుంది. క్యూలోకి వెళ్ళి క్యూలో ఫంక్షన్స్ అన్ని బైండ్ అవుతాయి. ఎప్పుడు హీప్ మెమరీలోకి వెళ్ళిపోతాయి అనమాట. ఆ క్యూలోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఒక్కొక్క ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటది. ఎగ్జిక్యూట్ అయిపోయిన ఫంక్షన్ అయిపోగానే ఆటోమేటిక్ ఆ ఫంక్షన్ మెమరీ క్లియర్ అయిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి ఈ కాల్ బ్యాక్స్ అనేవి ఏమవుతాయి అంటే మనకి ఫంక్షన్ లో ఒక ఫంక్షన్ సక్సెస్ అయిన తర్వాత ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, దాని తర్వాత ఇంకో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని రాసినప్పుడు ఏమైందంటే మేబీ దాని యొక్క క్యూలో ఆ టైమర్ ని బట్టి కానీ ఆ ఇంటర్వెల్స్ ని బట్టి కానీ వేరియేషన్స్ వచ్చి ఏమన్నా ఎగ్జిక్యూట్ ముందు వెనక జరిగితే దాన్ని కాల్ బ్యాక్ హెల్ప్. సో లైక్ చెప్పాలంటే, సో టెక్నికల్ గా మనం చెప్పాలంటే థియరిటికల్ గా ఏం చెప్తామంటే జావా స్క్రిప్ట్ is a single threaded language. That's very important. Java is a multi-threaded language because of it can execute a number of programs simultaneously. But JavaScript మొత్తం క్యూలో కూర్చుంటాయి, వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఏం జరిగింది, ఇట్ ఇస్ ప్లేస్ ఆన్ కాల్ బ్యాక్ for handling asynchronous methods. Handling asynchronous అంటే ఒక సీక్వెన్స్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏది ముందు వస్తుందో ఏది వెనక వస్తుంది అనేది బేస్డ్ ఆన్ ద టైం బట్టి దాని యొక్క ఇంటర్వెల్స్ ని బట్టి బేస్ అయ్యింది. సో వాటిని ఏమంటాం మనం, వన్స్ ద ఆపరేషన్ ఇస్ ఫినిషెస్ ద కోడ్ ఏరియా షుడ్ బి క్లియర్ అయిపోయి. అయితే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే కాల్ బ్యాక్ హెల్ అంటే అర్థమైంది, ఇట్స్ ఏ హెల్ అంటే మనకి ఇట్స్ ఏ లైక్ ఆఫ్ దెయ్యం అని కదా అర్థం. అంటే ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి అని అర్థం. ఎలా ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి అంటే నేను ఒక నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక కండిషన్ లో ఒక ఫంక్షన్ కాల్ చేశాను, ఇన్నర్ ఇంకో కండిషన్ ఇంకో ఫంక్షన్ కాల్ చేశాను, దాని ఇన్నర్ ఇంకో ఫంక్షన్ కాల్ చేశాను. నాకు ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ కాకుండా అది ఎగ్జిక్యూట్ పంపించింది క్యూలోకి, నెక్స్ట్ ఫంక్షన్ మళ్ళీ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఫంక్షన్ కనుక బ్లాక్ అయిపోయి సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది, దెన్ వి రైజ్ ద కాల్ బ్యాక్ హెల్ప్. పాయింట్ అర్థమైందా మీకు? ఒక కండిషన్ నిన్న అతను ఇన్సిస్ట్ చేశాడు మీకు, ఇఫ్ ఎల్స్ లో ఉంటేనే ప్రాబ్లమా, ఇఫ్ రాస్తే ప్రాబ్లమా అంటే ఇట్స్ నాట్ ఇఫ్ రాస్తే ప్రాబ్లం కాదు. ఆ ఇఫ్ లో ఒక ఫంక్షన్ కాల్ చేశాను, వెళ్ళిపోయింది, నెక్స్ట్ నేను ఇంకో కండిషన్కి వెళ్ళిపోయాను, దాంట్లో మళ్ళీ ఇంకో ఫంక్షన్ కాల్ చేశాను. అయితే ఫస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యే టైం కంటే ముందు సెకండ్ ఫంక్షన్ కనుక ఎగ్జిక్యూట్ అయితే క్యూలో, దెన్ ద కాల్ బ్యాక్ హెల్ విల్ బి రైజ్ అప్. సో కాబట్టి జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ ఆల్ ఫంక్షన్స్ ఇన్ ద క్యూ వన్ బై వన్. ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్. Whenever it will be facing the problem of execution sequence, then there is the callback. దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ప్రామిసెస్ వాడుతున్నాము. ప్రామిస్ వాడినప్పుడు ఏమైందంటే ఆ ఫస్ట్ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన తర్వాతే సెకండ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్. సెకండ్ ఫంక్షన్ సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఫస్ట్ ప్రామిస్ రాస్తాం, ఫస్ట్ ప్రామిస్ లో రిజాల్వ్ లో ఇంకొక ప్రామిస్ కాల్ చేస్తాం, ఆ ప్రామిస్ లో రిజాల్వ్ లో ఇంకో ప్రామిస్ కాల్ చేస్తాం. అంటే అర్థమైంది, ఫస్ట్ ప్రామిస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినప్పుడు సెకండ్ ప్రామిస్ కాల్ చేస్తుంది, సెకండ్ ప్రామిస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినప్పుడు థర్డ్ ప్రామిస్ కంప్లీట్ అవుతుంది. దీనివల్ల మనకి కాల్ బ్యాక్ హెల్ ని అవాయిడ్ చేయొచ్చు. అర్థమైందా? అలా కాకుండా లైక్ చిన్న
మీరు ఏదన్నా ఒక సినారియో చెప్పండి, దానికి ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ ఎంట్రీస్, సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ స్ట్రోక్స్ కావాలి నాకు. వన్ ఎంట్రీ మల్టిపుల్ స్ట్రోక్స్ కావాలి నాకు. సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ పోస్టింగ్, దాన్ని టెక్నికల్ గా చెప్పాలంటే సింగిల్ ఎంట్రీ మల్టిపుల్ పోస్టింగ్. సింగిల్ ఎంట్రీ చేస్తున్నాను నేను, మల్టిపుల్ పోస్టింగ్స్ జరగాలి. లైక్ మల్టిపుల్ పోస్ట్ అంటే ఏంటి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేల్ జరిగింది. సేల్ జరిగినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం జరగాలంటే సేల్స్ లోకి ఎంట్రీ అవ్వాలి. సెకండ్ స్టెప్ ఏం జరగాలంటే ఏ బుక్ లోకి ఎంట్రీ అవ్వాలి. థర్డ్ స్టెప్ ఏం జరగాలంటే ఆ కస్టమర్ యొక్క లెడ్జర్ అప్డేట్, కస్టమర్ యొక్క లెడ్జర్ అప్డేట్. 3 టేబుల్స్ లోకి డేటా పోస్ట్ అవ్వాలి. ఓకే, నేను మూడిటికి 3 మెథడ్స్ రాశాను. నేను ఎలా రాశాను, ఫస్ట్ ఈ సేల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, తర్వాత దీనికి ఒక మెథడ్, దీనికి ఒక మెథడ్, 3 మెథడ్స్ వరుసగా రాశాను. అయితే ఫస్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఫెయిల్ అయింది, కానీ ఈ లోపు థర్డ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకని ఇక్కడ అసింక్రోనస్ కదా. సింక్రోనస్ అయితే ఏమైందంటే ఫస్ట్ ది సక్సెస్ అయిన తర్వాతే సెకండ్ జరిగింది, సెకండ్ జరిగిన తర్వాతే థర్డ్ జరిగింది. కానీ జావా స్క్రిప్ట్ అనేది అసింక్రోనస్ లో జరిగింది కాబట్టి ఆర్డర్ అనేది దానికి ముందు 3 ఎగ్జిక్యూట్ అయితే ఏది సక్సెస్ అయితే జరిగిపోయింది. అప్పుడు మనకి పోస్టింగ్ అనేది ప్రాబ్లం అయింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డేటా ఎంటర్ చేశాను, సేల్ కొట్టాను, సేల్ లోకి డేటా వెళ్ళింది, కానీ డే బుక్ లోకి వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయింది. నేను మళ్ళీ దాన్ని రీవర్క్ చేయాలంటే సేల్స్ లో డిలీట్ చేసి మళ్ళీ రీఎంట్రీ చేయాలి. ఇట్స్ రిస్కీ థింగ్. అలా జరగకుండా మనకు ఉండాలంటే ఫస్ట్ ఒక ప్రామిస్ లో సేల్స్ పోస్టింగ్ రాస్తాం. ఆ ప్రామిస్ లో సేల్స్ పోస్టింగ్ రిజాల్వ్ అయినప్పుడే డే బుక్ పోస్టింగ్ ప్రామిస్ ని కాల్ చేస్తాం. ఆ డే బుక్ ప్రామిస్ రిజాల్వ్ అయినప్పుడే కస్టమర్ లెడ్జర్ పోస్టింగ్ ప్రామిస్ రాసుకుంటాం. అప్పుడు ఏమైంది, అక్కడ చచ్చినట్టు ప్రామిస్ అంటే అర్థమైంది, వీ కెన్ ప్రామిస్ ఐ విల్ కంప్లీట్ దట్ వెన్ ఎవర్ వీ కెన్ కంప్లీట్ దట్. సో కాబట్టి రిజెక్ట్ స్టేట్ వచ్చి ఏం చేస్తాం, ఫస్ట్ దాంట్లో రిజెక్ట్ స్టేట్ వచ్చింది అనుకో అక్కడే అయిపోతాం. ఇంకా డే బుక్ లోకి సేల్స్ లోకి వెళ్తాం, లెడ్జర్ లోకి వెళ్తాం. కానీ మనం కండిషనల్ బేస్డ్ గా కనుక ఈ ఫంక్షన్స్ ని ఫంక్షన్ 1 by 1 కాల్ చేసినప్పుడు కాల్ బ్యాక్ హెల్ రావడానికి ఛాయిసెస్ ఉంటాయి. ఎందుకంటే మేబీ ఎనీ వన్ ఫెయిల్ అయితే మిగతా 2 సక్సెస్ అయితే ఇట్ షుడ్ బి ఏ ప్రాబ్లమ్ ఇన్ రియల్ టైం. అలా ప్రాబ్లమ్ ని అవాయిడ్ చేయడం కోసమే ప్రామిసెస్ వాడి కాల్ బ్యాక్ హెల్ ని కంట్రోల్ చేస్తాం. అయితే మనం చెప్పిన డెఫినేషన్స్ లో అతను క్రిటిసైజ్ చేసిందంటే ఇఫ్ లో ఇఫ్ అయిటమే ప్రాబ్లం అంటే ఇఫ్ లో కాల్ చేసిన ఫంక్షన్స్ ఫెయిల్ అయినప్పుడు కాల్ బ్యాక్. అంటే కండిషనల్ బేస్డ్ గా ఫంక్షన్స్ ని కాల్ చేస్తే వెళ్ళిపోతే అన్ని ఫంక్షన్స్ రన్నింగ్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు కాల్ బ్యాక్ హెల్ అనేది రైజ్ అవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేయడం కోసం ప్రామిసెస్ అనేది. వై అంటే ఇట్స్ జావా స్క్రిప్ట్ ఇస్ ఏ సింగిల్ థ్రెడెడ్ లాంగ్వేజ్, 1 by 1 ఎగ్జిక్యూట్ చేయగలదు. మల్టిపుల్ ప్రోగ్రామ్స్ ని ప్యారలల్ గా ఆర్ సైమల్టేనియస్లీ ఇట్ కెన్ నాట్ ఎగ్జిక్యూట్. ఎందుకంటే జావా స్క్రిప్ట్ ఇస్ ఏ అసింక్రనైజేషన్ మెథడ్. అసింక్రనైజేషన్ లో ఎలా జరుగుతుంది, అది కూడా ఒక సీక్వెన్స్ అనేది లేదు, దానికి ఏది ప్రయారిటీ ముందు వస్తుంటే అది ఎగ్జిక్యూట్ అవుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీక్వెన్స్ లో 4 ఉన్నాయి, ఈ 4లో ఒకటి టైమర్ పెట్టాను, టైమర్ ముందుకు వచ్చినా కానీ అది ఎగ్జిక్యూట్ కాదు, స్కిప్ అయిపోయి తర్వాత ఎగ్జిక్యూట్ అయింది. మళ్ళీ దాని టైం వచ్చేటప్పటికి అది ఖాళీ ఉంటే అది ఎగ్జిక్యూట్ అయింది, లేకపోతే రిమైనింగ్ కంప్లీట్ అయిందా కూడా వెయిట్ చేసి అది ఎగ్జిక్యూట్ చేయాల్సిన టైం వస్తుంది. సో కాబట్టి టెక్నికల్ గా అది ప్రాబ్లం అయితేనే ఉద్దేశంతో ప్రామిసెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దట్ ఈస్ కాల్ బ్యాక్. జనరల్ గా ఏమంటామంటే కాల్ బ్యాక్ హెల్ అనగా ఏం చేస్తామంటే కాల్ బ్యాక్ హెల్ ఈజ్ ఎసెన్షియల్లీ నెస్టెడ్ కాల్ బ్యాక్స్. అది స్టాక్ ఓవర్ఫ్లో అవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. అందుకని మనం ఏం చేస్తుంటామంటే దాన్ని అవాయిడ్ చేయడం కోసమే ఫర్ ద ప్రామిసెస్ వన్. సో నెక్స్ట్ వాట్ అబౌట్ ద రియాక్ట్ రౌటర్, బ్రౌజర్ రౌటర్, రౌట్స్, రౌట్ అండ్ లింక్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రియాక్ట్ లో ఏది ఇన్స్టాల్ చేయాలన్నా npm-i అని చెప్పి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ప్యాకేజ్ డాట్ జేసన్ అని అడిగారు అనుకోండి, ఇట్ షుడ్ బి మెటా డేటా అండ్ డిపెండెన్సీ షుడ్ బి దేర్ ఆన్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ అండ్ స్క్రిప్ట్స్ డిపెండెన్సీస్ అండ్ మెటా డేటా. ఓకే, వాట్ అబౌట్ ద ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ ఫైల్ అడుగుతారు. ప్యాకేజ్ డాట్ లాక్ డాట్ జేసన్ ఫైల్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ ద version. Yes, which version of the dependencies will be right onto the package.log.json file? That versions can only be installed. Higher version should not be allowed the installation.
Sometimes if you need to install the higher version, then we should delete the package log.json file, then we can install the npm. Automatically it should allow the higher versions of the dependencies. Okay, sometimes మనకు అవసరమైందంట, then go that condition. లేదు, ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే డిపెండెన్సీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను ఇన్స్టాల్ చేసేటప్పుడు రియాక్ట్ 17 లో ఉండాలి, బ్రౌజర్ రౌటర్ లో 2.0లో ఇన్స్టాల్ అయ్యాను. ఇన్స్టాల్ అయినప్పుడు ఏం చేసిందంటే ఫస్ట్ ప్యాకేజ్ డాట్ జేసన్ లో రాసుకుంటుంది, అదే వర్షన్ ని ప్యాకేజ్ డాట్ లాగ్ డాట్ జేసన్ ఫైల్ లో కూడా రాసుకుంటుంది. నేను ఈ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ చేసి పక్కన పెట్టుకున్నాను, నోట్ మాడ్యూల్స్ ఫైల్ డిలీట్ చేశాను, లేదా నేను గిట్ హబ్ లో పుష్ చేసి పెట్టుకున్నాను. సప్టన్ 1 year 2 years తర్వాత నేను ఆ ప్రాజెక్ట్ ని మళ్ళీ గిట్ హబ్ నుంచి క్లోన్ చేసుకొని నేను npm ఇన్స్టాల్ కి కొట్టాను. కొట్టేటప్పటికి అప్పటికి రియాక్ట్ రౌటర్ డ్రాము వర్షన్ 2 నుంచి 3కి వెళ్ళిపోయింది, మేజర్ వర్షన్ చేంజ్ అయింది. అప్పుడు నాకు ఇన్స్టలేషన్ అయినప్పుడు ఆ డిపెండెన్సీస్ లేవు, హయ్యర్ వర్షన్స్ వచ్చినాయి, అది ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్పింది. ఇప్పుడు హయ్యర్ వర్షన్ ని ఎలా చేయదు, ఇది లాగ్ డాట్ జేసన్ అనేది రిస్ట్రిక్ట్ చేసింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ లాగ్ డాట్ జేసన్ ఫైల్ ని డిలీట్ చేసి npm ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్ గా హయ్యర్ వర్షన్ అలౌ చేసి దాన్ని లాగ్ డాట్ జేసన్ లో మళ్ళీ రాసిపెట్టి, అది అట్లాంటి కండిషన్స్ వచ్చినప్పుడే దాన్ని చూస్తారా. మరి రేపు మనం ఏం చేద్దామంటే జావా స్క్రిప్ట్ మీద కొన్ని స్నిప్పెట్స్ ప్రాక్టీస్, కొద్దిగా మీరు క్రిటికల్ పాయింట్స్ చూస్తూ ఉంటుంది. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకొకటి నేనేమంటానంటే మీరు మిస్టేక్ చెప్పినా కానీ షుడ్ స్టిక్ ఆన్ టు దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అసలు ఇంటర్వ్యూకి ఏమనిపిస్తుంది అంటే ఓకే షీ నోస్ దట్ థింగ్ ఓన్లీ, అంతవరకే ఆ అమ్మాయికి తెలుసు, అదే బిలీవ్ చేస్తుంది, దట్స్ వై షీ కెన్ స్టిక్ ఇట్. సో కొన్నిసార్లు గట్టిగా ప్రెస్ చేసినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యి ఇంకొక డెసిషన్ మనం చేంజ్ అయితే ఏమనుకుంటా అంటే షీ ఈజ్ నాట్ స్టేబుల్ పర్సన్, సో ఎవరు ఎటు ప్రెజర్ చేస్తే అటు మౌల్డ్ అయింది. సో కాబట్టి అది ఇట్స్ నాట్ ఏ గుడ్ వే టు రైటింగ్ ద ప్రోగ్రామింగ్. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం రైట్ చెప్తే రైట్, నీకు తెలిసినంత వరకు రైట్ అనిపించింది అనుకోండి, యూ కెన్ స్టిక్ ఇట్. అంతగా తప్పు అయిపోతే అతని తర్వాత ఏం చేస్తాడంటే లేటర్లీ సమ్ ఇంటర్వ్యూస్ ఏం చేస్తారంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా మంది నేను చూశాను, ఎలా తప్పు జరిగితే మనం 2-3 సార్లు గట్టిగా నాకు తెలిసింది ఇంతవరకే, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ఇట్ షుడ్ బి కరెక్ట్ అని మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు కాదు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, కొంతమంది ఇంటర్వ్యూస్ చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా స్టిక్ ఆన్ అయ్యాడు, మనం ఎంతవరకు అయితే మనకు తెలుసో దాని వరకు స్టిక్ ఆన్ అప్పుడు. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలియని టాపిక్ ఏదన్నా వాళ్ళు గట్టిగా అడిగినప్పుడు ఐఎమ్ నాట్ వర్కింగ్ మోస్ట్ టైమ్ that type of works I am not doing. Mostly I am designing what I am working and API integration what I am working. అండ్ రిడాక్స్ గురించి అడిగినప్పుడు కూడా స్క్రాచ్ లెవెల్ అప్పుడు రాయమంటే మీకు గుర్తు రాకపోవచ్చు, ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ లో అందరూ స్క్రాచ్ లెవెల్లో రాయరు. నేను లాస్ట్ టైం కూడా అయితే మీకు ఎవరు కూడా ప్రాజెక్ట్స్ లో అమెండ్మెంట్స్ మోడిఫికేషన్స్ చేస్తూ వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఎవరికి స్క్రాచ్ లెవెల్లో రాసే ఎక్స్పీరియన్స్ కంపెనీస్ లో ఉండదు, వాళ్ళకి కూడా తెలుసు, కానీ దే ఆర్ రాస్తారు. ఎప్పుడు వస్తుంది ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన వాళ్ళకే వస్తుంది స్క్రాచ్ లెవెల్లో బిగిన్ చేయడం. ఆ తర్వాత చేసే వాళ్ళంతా ఏం చేస్తారు, దాంట్లో యాక్షన్స్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవడం, లాజిక్స్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవడం, ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతాం. సో కాబట్టి మీరు ఏంటంటే ఐఎమ్ నాట్ వర్కింగ్ స్క్రాచ్ లెవెల్ బట్ ఐ నో బట్ యాజ్ ప్రాక్టికల్లీ ఐఎమ్ నాట్ ఇంప్లిమెంటింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దట్ ఎగ్జిస్టింగ్ అని చెప్పండి. ఫంక్షనాలిటీ ఎక్స్ప్లెయిన్ చేయండి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో మీరు థియరిటికల్ గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమైందంటే మనకి కొన్ని పాయింట్స్ అవాయిడ్ అయిపోతుంది, స్ట్రెస్ చేయకుండా ఉంటారు. సో మీకు ఇంకోటి మిడిల్ వేర్ అనేది ఒకటి బాగా తగ్గుతుంది, చూసారా? ఈ మిడిల్ వేర్ అనేది తగ్గుతూ ఉంటుంది. మిడిల్ వేర్ అనేది ఇట్స్ లైక్ ఎ ఫంక్షన్, వెరీ సింపుల్ చెప్పాలి, ఇట్స్ లైక్ ఎ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడింది అంటే చెకింగ్ పర్పస్, బట్ వాట్ ఎవర్ మేబీ యూ కెన్ టేక్ సమ్ మోర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వెళ్తానుకో, మనం ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ కాకుండా సమ్ మోర్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని వెళ్తానుకో, లేదా లాజిక్ ఏదైనా చెక్ కోసమో లేకపోతే అథెంటికేషన్ చెక్, వాట్ ఎవర్ ఇట్ మే ఇట్స్ ఎ ఫంక్షన్. ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మిడిల్ వేర్ దెన్ ఓన్లీ ద టార్గెట్ ఫంక్షన్ షుడ్ బి ఎగ్జిక్యూట్, దట్స్ అంతే. కస్టమ్ మిడిల్ వేర్స్ ఉంటాయి,
రెడెక్స్ తంక్ అనేది ప్రీ డిఫైన్డ్ మిడిల్ వేర్. రియాక్ట్ రెడెక్స్ మిడిల్ వేర్ దాన్ని ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేస్తాము? npm రియాక్ట్ రెడెక్స్ రెడెక్స్ తంక్ అని చెప్పండి, ఆటోమేటిక్ అది ఇన్స్టాల్ అయ్యింది. సో అది జనరల్ గా మిడిల్ వేర్ వాడడం. సో కస్టమ్ మిడిల్ వేర్స్ కూడా రాసుకుంటాను. నేను అథెంటికేషన్ కోసం ఒక కాంపోనెంట్ రాసుకుంటాను, ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తా. వెన్ ఎవర్ ద ఫంక్షన్ నేను ఏ పేజ్కి వెళ్ళాలన్నా కానీ ఆ మిడిల్ వేర్ చేస్తాను. ఆ మిడిల్ వేర్ రౌటింగ్ లో కూడా మిడిల్ వేర్ వాడతాను. లో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను, మన ప్రాజెక్ట్ చూపించాను చేస్తారు మీకు. ఆ ప్రాజెక్ట్ లో నేను మిడిల్ వేర్ వాడాను. ఎందుకు వాడాను? ఏ పేజ్ ఓపెన్ అయ్యేటప్పుడైనా సరే ద యూజర్ అథెంటికేటెడ్ ఆదాయం చేసుకొని దెన్ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యింది. దట్ ఈస్ కాల్డ్ మిడిల్ వేర్. ఇన్ బిట్వీన్ టార్గెట్ కి సోర్స్ కి మధ్యలో ఒక ఫంక్షనాలిటీ చెక్ చేయాలంటే వి గో ఫర్ ద మిడిల్ వేర్. వెరీ సింపుల్. అథెంటికేషన్ పర్పస్ కావచ్చు, ఆథరైజేషన్ పర్పస్ కావచ్చు, మేబీ సమ్ ఎడిషనల్ కాన్స్టెంట్స్ మనం పాస్ చేయడానికి కావచ్చు. సో అలా మీరు ఎక్స్పెన్షన్ చేసి చెప్పండి. మీకు స్లాట్ ఏమన్నా అంటేనే ఓకే. ఓకే. సో చూడండి, ఇదివరకు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మనం రేపు కనెక్ట్